ఫోటో వచ్చింది మావయ్య. ఎంతసేపు? మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామనస్వామి పరశురామస్వామి కొడుకు రామస్వామి. 28 ఏళ్ల తర్వాత ఇలా ఒకడు వస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నీ అబ్బ తప్పు చేశాడు, అందుకే మా నాన్న వాడిని చంపాడు. నువ్వెందుకు మా నాన్నని చంపావు? నా తల్లేం తప్పు చేసింది, తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది? ఏంట్రా ఇప్పుడు ప్రతీకారమా? మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను, నీ అన్నయ్యని బట్టలుడదీసి అండర్వేర్ తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదో? నేను రావణాసురుణ్ణి, బ్రహ్మవంశం 10 తలలు ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా. నేను 10 మాసాల కడుపులో ఉండి 10 రోజులు హాస్పిటల్లో ఉండి 10 నిమిషాలు నొప్పులు వచ్చాక పుట్టిన బిడ్డని కాను. మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన బిడ్డని. నేను స్వామిని కాదు, భూతాన్ని. పోలీస్! నేను పోలీస్ కాదు, పోకిరి. రావణ, తుపాకీతో బయలుదేరేవేంటి? మనం సైగ చేస్తే చంపేయడానికి 1000 మంది ఉన్నారు. రణశేషం దేన్ని మిగిల్చకూడదు. ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. రావణ, అన్నయ్య రా. రావణ, ఎక్కడికి రా? ఇదేనా రోడ్ షోనా? వెనకాలే రావడానికి. ఎవరది? పరశురామ స్వామి గారా? కాదు కాదు, ఆయన గారు కొడుకు తమరు. అయ్యా అయ్యా, ఇన్నాళ్ళు ఏమైపోయారయ్యా మీరు? మీరెవరు? నేను మీ నాన్నగారి నమ్మిన బంటునయ్యా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా. వారి ఇంట్లోకి రాకూడదు. నేను వెళ్ళలేనయ్యా. జీవితాంతం నిద్ర పోయాలా? వీడనయ్యా మా అయ్యగారిని పట్టించిన ద్రోహి. లేదు, నేను కాదు. నేను బాబుతో మాట్లాడితే వెళ్ళను. ఏం మాట్లాడాలి? బాబు, నేను చెప్పేది దయచేసి వినండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న వచ్చే రూట్ అడగమని నన్ను వాళ్ళు బెదిరించారు. నేను ఒప్పుకోలేదు. నా భార్యని చంపేశారు. నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చంపేవాళ్ళు. ఏ రూట్లో వస్తున్నారు సార్? సార్, సౌండ్ సరిగా వినపడటం లేదు సార్. నాకు క్లియర్ గా ఉందే. సౌండ్ వినపడటం లేదు సార్. సౌండ్ అన్నది మా కోడ్ వాడు. మీ నాన్నకు అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ అని 2 సార్లు గట్టిగా అన్నాను. కానీ నా మీద ఉన్న నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు, ఏం చేయమంటావు?
మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా, నేను వాళ్ళని కలవాలి. ఇన్స్పెక్టర్ బాబు, సార్. హెడ్ కానిస్టేబుల్ గోపాల్, ఎస్ సార్. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ సార్. ఇన్స్పెక్టర్ కుమారస్వామి. సార్. 28 ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు. పెండింగ్లో ఉన్న కేసు ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను. ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడున్న వాళ్ళకెవరికి ఈ కేసు తాలూకు వివరాలు తెలియవు. మీరు నాకు హెల్ప్ చేశారంటే 2 వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు. నువ్వు అడిగేది హెల్ప్ కాదు, మేము చేయాల్సిన కర్తవ్యం. నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు. గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్కి మర్యాద ఇచ్చి నిజం మాత్రం చెప్పండి. రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు? చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను. పెద్ద లెవెల్లో ఏదో చేస్తున్నాడు. వాడు ఈ రోజు వరకు ఏ ఊళ్ళకెళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి. సరే, ఇమ్మీడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి? రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బకి నడ్ రోడ్ లో విగ్రహం పెట్టాడు సార్. ఆ స్టాచ్యూని రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్, కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ విగ్రహం ఉన్న చోట్లో ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగాయి సార్. 40 మంది స్పాట్లోనే చనిపోయారు. ఆ విగ్రహాన్ని గనక అక్కడి నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్. గత 28 ఏళ్లుగా ఓ పోరంబోకు విజయవాడ సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ పోరంబోకు పేరు రావణ భిక్షు. ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్లోని చాలా మంది పోరంబోకులు దొడ్డిదారంపట వాడి ఎంగిల్ చేని నాకుతున్నారన్న విషయం నాకు తెలుసు. వాళ్ళందరికీ 24 గంటలు టైం ఇస్తున్నా. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి. పర్వతాన్నైనా పడగొట్టేద్దాం, పగవాడినైనా తొడగొట్టేద్దాం అనే వాళ్ళు మాత్రం నా వెనక నడవండి. సార్, జేసీబీ, ప్రొక్లైన్, బ్రేకర్ అన్ని వచ్చాయి సార్. కలెక్టర్తో మాట్లాడండి రా. ఆపండియా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని నేనుండగా ఎవరిని అడిగి ఈ స్టాచ్యూని రిమూవ్ చేస్తున్నారు? దీనివల్ల 40 మంది చచ్చారు సార్. స్టాచ్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి. షో మీద ఆర్డర్ అయితే పెట్టడానికి ఉన్న ఆర్డర్ని మీరు చూపించండి, రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను. ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ an IAS ఆఫీసర్, a district collector. You are after all an IPS officer. I know you are IAS with a bachelor's degree. You know who I am? I have a MA in sociology and MPhil and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. అర్హత ఉంది, బట్ ఐ ఓన్లీ ప్రిఫర్డ్ IPS. నీ చేతిలో పెన్ ఉంది ఆర్డర్ వేయడానికి, నా చేతిలో గన్ ఉంది మర్డర్ చేయడానికి. ఏపేస్తా. IAS దిమాగ్, IPS బందూక్. విగ్రహం కదిలించావా? ఇక్కడ ఊరేసుకొని చేస్తా. ఆపని చెప్పు. చావరా. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చెయ్యాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్దు చెప్తున్నా. క్లియర్ చేయండి.
ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తుంటారు. ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా. వాడిని వదిలిపెట్టద్దు. విజయవాడ మాడి మసైపోవాలి. వెళ్ళండి, అందరినీ క్లియర్ చేయండి.